భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా సఖ్యతగా సంసారం చేసుకోవాలంటే ఇంట్లో ఏ దేవుడిని పూజిస్తే మంచిగుంటుందంటారా? ఒకటండి. భార్యాభర్త మధ్య సఖ్యత ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ సఖ్యత అందరికీ ఉంటుంది. కాదేందంటే అహం అనేది తీసేసేయాలి ఫస్ట్. ఓకే. భర్త గాని, భార్య గాని అహం అనేది తీసేస్తే ఆటోమేటిక్‌గా ఏ దేవుడు అవసరం లేదు ఫస్ట్. ఇప్పుడు దేవుడని మనం ఎందుకు పెడతామండి? దేవుడొచ్చి మనమైతే కాపాడడు కదా! అన్నీ మన నామమాత్రమే మనం పెట్టుకున్నయన్నీ గూడా ఇప్పుడు దేవుడొచ్చి నీకేదైనా అవుతుంది అంటే వచ్చి లేచి చేయడు గదా! దేవుని పూజ మనం ఎందుకు చేస్తాము? ఈ 9 రోజులు దీక్ష తీసుకున్నాం మనం చెప్తూ ఉన్నాం. 9వ దీక్ష అంటే ఏం జేయాలి? కోపతాపాలను తగ్గించుకోవాలి. మీరు ఏదన్నా గూడా మనం ఎదురు మాట్లాడకూడదు. ఓకే. అంతే గదా! హ్మ్. మనం ఏందంటే బ్రహ్మచర్యం పాటించాలి. అంటే మన బాడీలో ఏమైనా ఎఫెక్ట్ ఉన్నా గూడా ఇప్పుడు బ్రహ్మచర్యం పాటించుంటే ఆ 9 రోజుల్లో మనం రెగ్యులర్‌గా ఏందంటే పెళ్ళైన వాళ్ళు ఎవరైనా దగ్గరగా ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఓకే. కనిపిస్తూ ఉంటాయి మామూలుగా. హ్మ్. మనకెందుకంటే ఆ వయసు అలాంటిదని చెప్పొచ్చు. కొంచెం ఆ ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు. అట్లా ఈ దీక్షలో ఉంటే ఏందంటే ఇవన్నీ మర్చిపోతారు. ఓకే. ఇంకోటేందో ఉల్లిగడ్డ తినకూడదు. అంటే ఉల్లిగడ్డ దేన్ని ప్రేరేపిస్తుంది? హ్మ్. బాడీలో కామత్వాన్ని ప్రేరేపిస్తుంది. ఓకే. గడ్డలు తినకూడదు అని చెప్తాం. ఇలాంటి ఎందుకు? మనం ఇంకా వేరే రకంగా వెళ్ళొద్దు. ఇట్లా ధూమపానం ఇలాంటివి వెళ్ళకూడదంటే ఆటోమేటిక్‌గా ఆ బాడీలో చేంజెస్ కనిపిస్తాయి. బాడీలో చేంజెస్ కనిపించడం వల్ల ఏందంటే కొంతమంది ఏందంటే తాగితే అరుస్తారు. హ్మ్. మామూలుగా కొంచెం ఎక్కువ తినడం వల్ల ఏందంటే కొంచెం కోరికలు ఎక్కువగా ఉంటాయి. మనకు కావాల్సినయన్నీ చూస్తుంటాయి. ఇవన్నీ మనకు మైండ్ సెట్ మంచిగా ఉండాలి అంటే మనం ఒక ఈ 9 డేస్, 11 డేస్, ఇటు 41 డేస్ మనం పీస్‌ఫుల్‌గా ఉండాలి అనంటే అలా ఉండిపోతాం. ఓకే. అంటే మనం అట్లా అలవాటు చేసుకోవాలని మనకు పురాణాల నుంచి మనకు ఋషులు అలా పెట్టారు. ఓకే. ఇంకా పాతకాలంలోకి వెళ్తే అంటే ఏ దేవుని పూజించాలి భార్యాభర్తలు కలిసి ఉండాలంటే మామూలుగా జాతక చక్రం ఏంటంటే సప్తమ స్థానం మంచిగా ఉంటే ఆటోమేటిక్‌గా అన్నీ బాగుంటాయి. అన్నీ మనం చెప్తాం. అదే సప్తమ స్థానం నీచలో ఉంటే వాళ్ళకి గొడవలు వస్తాయి. భర్త భార్య మధ్య విడిపోవడం గానీ, లేదా ఎవరైనా ఒకరికి ఏదైనా ఆయుష్ బాలేపడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఆ పురాణాల్లో ఇవన్నీ చూసిర్రా? అప్పుడు మామూలుగా ఒకప్పుడు అవును. చిన్నప్పుడు ఏం చేసేవారంటే పుట్టగానే మా మేనమామ కూతురుంది. మా మేనమామ కూతురిని నేను చేసుకుందాం అనుకుంటున్నా. హ్మ్. లేదు మా అక్క బిడ్డకే నేను ఇస్తా. ఇట్లా ఒకరికొకరు పేరు పెట్టుకొని అక్కడ జాతకాలు చూసుకునేటోళ్ళు కాదు. అవును.